సో, 'యానిమే జపాన్' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. యెస్. అండ్ ఈ 'యానిమే జపాన్‌లో' కొన్ని టైటిల్స్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. అవి చూసిన తర్వాత మైండ్ బ్లో అయిపోయిందనమాట. వీళ్ళు 'యానిమే జపాన్' ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం 'యానిమే జపాన్' అనేది మీకు జస్ట్ లైక్ ఇప్పుడు 'షోనెన్ జంప్' సంబంధించిన ఈవెంట్ జరిగింది కదా! 'జంప్ ఫెస్టా' అని. సో, అలాగే 'యానిమే జపాన్' అని చెప్పి జపాన్‌లో ఒక పెద్ద ఈవెంట్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యానిమేస్, చిన్న చిన్న యానిమేస్ అన్నీ పార్టిసిపేట్ అయ్యి వాటి యొక్క యానిమేస్‌కి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. సో, అటువంటి 'యానిమే జపాన్' 2025 అయితే మీకు మార్చి 22, 23 ఈ 2 రోజుల్లో జరగబోతుంది. అండ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన టైటిల్స్ అన్నీ క్రేజీ లెవెల్ ఉన్నాయి. ఒకటి 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్. మ్యాన్ ఐయామ్ వెయిటింగ్. ఎందుకంటే ఖచ్చితంగా ట్రైలర్ వస్తుంది. తర్వాత 'ద సమ్మర్ హికారు డైడ్' నేను చెప్పాను కదా! తోపు ఉండబోతుందని. ఆ తర్వాత 'బన్నీగాల్ సెంపై', తర్వాత 'మై హీరో అకాడమీ విజిలాంటేస్', ఆ తర్వాత 'గచియోకుట', తర్వాత 'చైన్సా మ్యాన్', తర్వాత 'ఒజినోకో' న్యూ సీజన్. సో, ఇలాగా లిస్ట్ మొత్తం ప్యాక్ అయిపోయిందని చెప్పు క్రేజీ యానిమేస్ తోటి ప్యాక్ అయిపోయింది. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు చెప్పిన అన్ని యానిమేస్ సంబంధించి ట్రైలర్స్, టీజర్స్, క్యూజల్స్ అన్నీ కన్ఫర్మ్ అయితే రిలీజ్ అయిపోతాయి. బట్ 'మై హీరో అకాడమీ' నుంచి కొత్త టీజర్ వచ్చిందంటే గనక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు ఒక ఇన్ఫో వచ్చింది. ఒక లీక్ వచ్చింది. ఏంటంటే 'మై హీరో అకాడమీకి' సంబంధించిన ఒక చిన్న ఫస్ట్ క్లిప్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట ఫైనల్ సీజన్‌ది. సో, ఆ క్లిప్ ఏంటో మనం కూడా చూసేద్దాం. మార్చ్ 2022 వచ్చినప్పుడు. అంటిల్ దెన్ బై బై.